ప్రస్తుతం వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ రాజకీయాలకు సంబంధించి మాట్లాడే ముందు రాజకీయాల్లోకి వచ్చే నేను కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా అనే ఒక కామెంట్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. అంటే అసలు రాజకీయాలకు ముందు అసలు మీరు ఏం చేశారు? నేను షిప్పింగ్ కంపెనీ బిజినెస్ ఉన్నాను. నేను చిరంజీవి గారి మీద అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో ఊరికే ఆయన మీద అభిమానంతో రావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అనుకోకుండా నేను కంటెస్ట్ చేయడం, తూర్పు నియోజకవర్గానికి ప్రజారాజ్యం పార్టీ తరఫున అతి స్వల్పంగా ఓడిపోవడం, అప్పుడు కూడా కుట్రలే అని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఆ తర్వాత జరిగిన స్టోరీ అంతా కూడా అందరికీ తెలిసిందే. అనుకోకుండా వచ్చిన పరిస్థితులు తప్ప దీనికి ప్రత్యేకమైన పరిస్థితి అయితే ఏం లేదు. అంటే ఇంత బిజినెస్ జరుగుతున్న టైంలో అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? మిమ్మల్ని ఎవరన్నా ఆహ్వానించారా, లేకపోతే మీకే రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆలోచన ఉందా? అసలు అలాంటి ఆలోచనలే లేవు. చిరంజీవి గారి అభిమానంతో మేము ఆ రోజుల్లో ఊరికే తిరుగుతూ అనుకోకుండా అలా జరిగిపోయింది. తర్వాత ఎందుకు వచ్చామా అని పడుతూ ఉన్నాం, పడ్డం కూడా. అంటే 15 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న చాలా పదవులు, పార్టీ పదవుల దగ్గర నుంచి అధికారంలో ఉన్నటువంటి పదవులు కూడా చాలా అనుభవించారు. ఇట్లాంటి వ్యక్తి ఒక్కసారి ఒక అసహనానికి గురవడానికి గల రీజన్ ఏంటి? దానికి కారణం ప్రత్యేకించి ఏం లేదండి. మౌనంగా ఉండడం, ఒక నాయకుడిని అభిమానించడం తప్పు అన్నది అర్థమవుతూ ఉంది. మేము ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఎక్కువగా ఇష్టపడ్డాం కాబట్టి ఆయన మమ్మల్ని మనం వదిలి వెళ్ళడం అన్నట్టుగా ఒక పక్కన పెట్టేసి ఆయన ప్రశాంతంగా ఉండడం స్టార్ట్ చేశాడు. ఆయన ఎవరైతే బాగా గొప్పగా తిట్టారో, ఆయన ఎవరైతే పిచ్చగా బూతులు తిట్టారో వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు. దానికి తిడితేనే పదవులు వస్తాయి, మంచిగా ఉంటే పదవులు రావు అన్న ఒక నానుడికి జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు పడ్డారు. కాబట్టి ఇక ఆ విధంగా ఆయన అభిమానించిన వాళ్ళు ఆ విధంగా తిట్టలేక అక్కడ ఆయన్ని బయటకు రావడం జరిగింది. టీఆర్పీ నుంచి సడన్గా వైసీపీలోకి వచ్చారు.